ఆకాశంలోకి ఎత్తుకెళ్ళి పోరాడదు, అది ఆకాశంలోకి ఎత్తుకెళ్ళి దాన్ని వదిలేసింది. అక్కడ పోరాడిది పాముతో. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. ఎక్కడ పోరాడేది? ఈ గెద్ద త్రాసు పామును గోళ్ళతో పట్టుకుని యుద్ధము భూమి మీద చేయదు, పోరాటం భూమి మీద చేయదు, ఆకాశంలోకి వెళ్ళి పామును వదిలేసింది. ఇక దాంతో ఆడుకునిద్ది అది. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే పాము భూమి మీద ఉన్నప్పుడు దానికి కుహిత్తి ఎక్కువ, దానికి బలం ఎక్కువ, దానికి చాకిం ఎక్కువ, దానికి సరైన బలము విషం అన్నీ ఉంటాయి. ఆకాశంలోకి వెళ్ళి వదలగానే దానికి బేస్ ఉండదు, ఏం చేయలేదు. అది చచ్చిన దాని వల్ల ఉక్కురు పిక్కులు ఆడుతుంటే అక్కడ ఆడుకుంటా ఉండదు. దేవునికి మహిమ కలిసి చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. నీ పోరాటము కూడా ఈ త్రాగుడు కానీ, చూద కానీ, వ్యభిచారం కానీ ఏదైనా కూడా ఈ భూమి మీద నీ వల్ల కాదు. ప్రార్థన అనే బలముతో ఆ యొక్క ఆత్మలోకంలోకి నన్ను దాన్ని తీసుకెళ్ళి గెద్దవలే దాన్ని నువ్వు ఆడుకుంటుంటే అక్కడ యుద్ధం మొదలైంది. అక్కడ ఆ యుద్ధ రంగములో అపవాది ఉక్కిరి బిక్కిరి అవుతావు. అక్కడ నీకు జయ వచ్చింది. చెప్పండి కూడా దేవుని మహిమపరచు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ ప్రార్థన గదిలోకి వెళ్ళాలి. ఈ ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు దాకా నువ్వు తాగుడు మానకపోతే నేను అలుగుతా, నేను నీ దగ్గర కింద పడి వేసుకు చస్తా. ఈ మాటల వల్ల బలం వాడికే, వాడే జయిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ పోరాటం ఎస్తేరు రాజకీయంగా పోరాడదు, ఆత్మీయమైన రాజ్యంలో పోరాడుతుంది. ఎక్కడ పోరాడుతుంది? అక్కడ పోరాడుతుంది. ప్రార్థనా గదిలోకి వెళ్ళు, ప్రార్థన చేయి, మోకాళ్ళ మీదకి రా, మోకాళ్ళ మీద నిలబడు, రెండు హస్తాలెత్తు. ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? ఆకాశంలోకి వెళ్ళిపోతావు, ఆత్మీయ రాజ్యంలోకి వెళ్తావు, దేవుని రాజ్యంలోకి వెళ్తావు. ఆ రాజ్యంలో సాతానుకి బేస్ ఉండదు. అక్కడ పోరాటం మొదలైంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇన్ని స్వస్థతలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు, ఇదే యుద్ధాన్ని నేను చేస్తూ ఉంటాను. చెప్పండి దేవుని మహిమ. ప్రైజ్ లార్డ్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దాని యొక్క ప్రార్థనా గదికి వెళితే ఆ ప్రార్థనా గది యుద్ధ రంగముగా మారిపోతాను. ప్రైజ్ లార్డ్. ఆ ప్రార్థనలో ఇప్పుడు అపవాదిని ఆ ప్రార్థన ద్వారా తీసుకెళ్తాం మన లోకంలో. అది అంటాడు గల్తీలో, మనం పోరాడేది శరీరాలతో కాదు. ఎవరితో పోరాడుతుంది? మనం ఆత్మ సంబంధమైన వాటితో. ఎవరితో మాట్లాడుతున్నావు? లోకనాథులతో. ఎవరితో పోరాడుతున్నావు? దురాత్మ క్రియలతో. వీడిని భౌతికంగా నువ్వు ఎదుర్కోలేవు. త్రాగుడు అనేది ఒక దురాత్మ, వ్యభిచారం అనేది ఒక దురాత్మ, అవిధేయత అనేది ఒక దురాత్మ, ఆర్థిక ఇవన్నీ దురాత్మల సమూహము. నువ్వు కౌన్సిలింగ్ చేసిన ఏం కుదరదు, గెలిపోవడది. అదే గెద్ద భూమి మీద పోరాడింది అనుకో పాముతో, గెద్ద గెలవలేదు. గెద్దకు తెలుసు దీన్ని ప్రకృతి ఇక్కడ కాదు, నేను చూసి ఎక్కడ తెలుసా? ఆకాశంలో ఆధారం దొరక్క ఉక్కిరి బిక్కిరైంది. అప్పుడు చుట్టూరు తిరుగుతూ దాంతో యుద్ధం చేసి ఉక్కిరి బిక్కిరాడు. ఆ భయానికి చెప్పదు. నీకు సమస్య ఉందా? నీకు ఏదైనా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నీ గదిలోకి వెళ్ళాలి, మొక్కాళ్ళ మీద నిలబడాలి, రెండు హస్తాలు ఎత్తాలి. ఆనాడు మోషే చేసింది పని ఇదే. మోషే రెండు హస్తాలు ఎత్తి అమాలేకీయులు తంత్రాలు కలిగిన వారు, అపవాదికి చూసిన వారికి యుద్ధ రంగంలో వారు అపజయం వస్తుంది. ఎప్పుడైతే ప్రార్థనలోకి వెళ్ళాడో, రెండు చేతులు ఎత్తుతున్నాడో, కింద జయం వస్తుంది, కింద విజయం వస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఒక్కటి సరిపోదు. ప్రార్థన అపవాదిని ఆటంకపరిచిందంటే కానీ